ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రాఫిట్ స్కిల్ ఛానల్. నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఎందుకంటే క్లాస్ వీడియోలు నేను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు లైవ్లో మోబిరైజ్ యూజ్ చేసి ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి ఒక కొత్త డొమైన్, ఓకేనా, హోస్టింగ్లో ఒక డొమైన్ పర్చేస్ చేసి ఆ డొమైన్కి ఏదైతే మనం మోబిరైజ్లో ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసామో దాన్ని ఏ విధంగా హోస్ట్ చేయాలని చెప్పి ఈరోజు వీడియోలో నేను క్లియర్గా లైవ్గా చెప్తాను. సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి. ఓకేనా. సో ఈ టెంప్లెట్ ఉంది కదా, సింపుల్‌గా ఈ టెంప్లెట్ రెడీమేడ్ టెంప్లెట్. ఓకేనా. ఈ టెంప్లెట్ కావాలంటే మీరు కింద నా మెయిల్ ఐడీని మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. ఆ మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. మెయిల్‌లో ఏం చేస్తారంటే షుగర్ డిఫెండర్ టెంప్లెట్ పంపించండి అని నేను మీకు పంపిస్తాను. ఎగ్జాంపుల్, ఇక్కడ ఆర్డర్ నౌ బటన్ కనిపిస్తుంది కదా. సో మన ఎఫిలియేట్ లింక్ ఇక్కడ అంటే క్లిక్ బ్యాంక్ ఏదైతే ఎఫిలియేట్ లింక్ ఉందో ఆ ఎఫిలియేట్ లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలి. సో సింపుల్‌గా నేను ఒకసారి ఆర్డర్ నౌ క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లింక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ లింక్ ఆప్షన్ క్లిక్ చేయండి. లింక్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్ అడ్రస్ దగ్గర ఇది నా ఎఫిలియేట్ లింక్. ఓకేనా. సో ఇక్కడ సింపుల్ గా మీరు మీ ఎఫిలియేట్ లింక్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. సో ఆర్డర్ నో దగ్గర ఇన్సర్ట్ చేయాలి. అదే విధంగా ఇక్కడ చూడండి గెట్ ఇన్స్టెంట్ యాక్సెస్ ఉంది కదా. సో గెట్ ఇన్స్టెంట్ యాక్సెస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా లింక్ ఉంది. ఇక్కడ కూడా మీ యొక్క ఎఫిలియేట్ లింక్ మార్చుకోవాలి. ఓకేనా. అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఇమేజ్ కి కూడా లింక్ ఉంటుంది. ఓకేనా. ప్రతి ఇమేజ్ కి సింపుల్ గా చూడండి. ఈ ఇమేజ్ ఒకవేళ చేంజ్ చేయాలనుకోండి, ఇమేజ్ మీద క్లిక్ చేస్తారు. ఓకేనా. బ్రౌజ్ కంప్యూటర్ నుంచి చూసారా, ఇక్కడ బ్రౌజ్ కంప్యూటర్ దగ్గర నుంచి మీరు ఇమేజ్ అనేది మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను లైవ్ లో ఒక ఇమేజ్ మారుస్తాను చూడండి. ఇక్కడ మేడ్ ఇన్ యూఎస్ఏ ఉంది కదా, సింపుల్ గా బ్రౌజ్ కంప్యూటర్. ఓకేనా. లెట్ మీ సే ఎగ్జాంపుల్ 100%, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ ఇమేజ్ మార్చాలనుకోండి, సింపుల్ గా క్లిక్ ఆన్ ఇమేజ్ పెడతారు చూడండి, ఇమేజ్ మారింది. అట్ ద సేమ్ టైం ఈ ఇమేజ్ మన ఎఫిలియేట్ లింక్ అనేది ఇక్కడ ఇక్కడ చూడండి, ఎఫిలియేట్ లింక్ అనేది ఇక్కడ మార్చుకోవాలి. మీ ఎఫిలియేట్ లింక్ పెట్టుకోవాలి. ఓకేనా. ఎఫిలియేట్ లింక్ పెట్టిన తర్వాత సింపుల్ గా ఓకే అని ప్రెస్ చేస్తే చూడండి ఆటోమేటిక్‌గా మారిపోయింది. ఓకేనా. కానీ ఇది మనకు అవసరం లేదు. నేను జస్ట్ టెస్ట్ ఏ విధంగా మార్చాలనే దాని కోసం మాత్రం మార్చాను. మీరు సింపుల్‌గా జస్ట్ ఒక స్టెప్ బ్యాక్ ప్రెస్ చేసుకోండి. ఓకేనా. ప్రెస్ చేసుకుంటే అయిపోద్ది. ఎక్కడెక్కడైతే మీకు ఇమేజెస్ కనిపిస్తున్నాయో ప్రతి ఇమేజ్ దగ్గర కూడా, ఓకేనా, ప్రతి ఇమేజ్ దగ్గర కూడా మీ యొక్క ఎఫిలియేట్ లింక్ పేస్ట్ చేయాలి. అదే విధంగా ఈ ఇమేజ్ దగ్గర పేస్ట్ చేయాలి. ఆర్డర్ నౌ బటన్ ఉంది కదా, ఇక్కడ కూడా పేస్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ దగ్గర పేస్ట్ చేయాలి. ఎప్పుడైతే టోటల్‌గా ల్యాండింగ్ పేజ్ అంతా కూడా సింపుల్ అండి. మీరు మీరు ఇమేజెస్ అన్నీ కూడా రెడీమేడ్ టెంప్లేట్ ఇది. మీరు జస్ట్ మీ యొక్క ఎఫిలియేట్ లింక్‌ని మాత్రమే పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో సింపుల్‌గా ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని, ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో పబ్లిష్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా లోకల్ ఫోల్డర్. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఓకేనా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఫోల్డర్‌లో పబ్లిష్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫోల్డర్‌లో పబ్లిష్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందో నేను చూపిస్తాను చూడండి. ఓకేనా. జస్ట్ 1 సెకండ్. ఎప్పుడైతే మీరు ఫోల్డర్‌లో ఎప్పుడైతే మీరు ఫోల్డర్‌లో సేవ్ చేస్తారో ఇక్కడ చూడండి, స్లీప్ లీన్, మొబిరైజ్, స్లీప్ లీన్, ఎక్కడుంది? ఎక్కడుంది? డన్. యెస్, షుగర్ డిఫెండర్ చూడండి. ఇక్కడ ఈ ఫోల్డర్‌లో సేవ్ అయింది. ఓకేనా. ఫైల్స్ అన్నీ. డిస్క్లైమర్, ఇండెక్స్, హెచ్‌టీఎంఎల్, ఓకేనా, ప్రైవసీ పాలిసీ, ప్రాజెక్ట్, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ సేవ్ అయింది కదా. సో ఈ ఫైల్‌ని మన హోస్టింగర్‌లో ఏ విధంగా హోస్ట్ చేయాలి? సింపుల్‌గా హోస్టింగర్‌లో మీరు లాగిన్ అవ్వండి. ఓకేనా. హోస్టింగర్ లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్‌లో వెబ్‌సైట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. వెబ్‌సైట్స్‌లో ఏదైతే మీరు డొమైన్ పర్చేజ్ చేసారో ఆ డొమైన్ ఓపెన్ చేయండి ఇక్కడ. ఇక్కడ నా డొమైన్ వచ్చేసి, ఓకేనా, షార్ట్ కట్లు అనమాట. ఎస్‌జిఏఆర్ అంటే షుగర్ డిఫెండర్‌కి షార్ట్ కట్‌లో ఎస్‌యు తీశాను. ఓకేనా. ఎస్‌గర్ డిఫెండర్ డాట్ కామ్, ఓకేనా. ఈ డొమైన్ పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసిన తర్వాత సింపుల్‌గా మీకు ఇక్కడ చూడండి ఫైల్ మేనేజర్ కనిపిస్తుంది కదా. ఫైల్ మేనేజర్, ఓకేనా. ఈ ఫైల్ మేనేజర్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఫైల్ మేనేజర్ మీరు క్లిక్ చేస్తారో, ఓకేనా, హెచ్‌పిఎన్ఎల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి పబ్లిక్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంది కదా, పబ్లిక్ స్లాష్ హెచ్‌టీఎంఎల్. ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఈ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత, ఓకేనా, ఈ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా. సో సింపుల్‌గా ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేసే ముందు మీరు సింపుల్‌గా ఇక్కడ పైన చూడండి, పైన ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఒకటి డౌన్‌లోడ్, 2 అప్‌లోడ్. ఈ అప్‌లోడ్ అనే ఫోల్డర్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ ఉంది చూసారా? ఫైల్. ఇక్కడ ఫైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడ సేవ్ చేసాం మనం? డెస్క్‌టాప్ మీద సేవ్ చేసాం. సింపుల్‌గా డెస్క్‌టాప్ మీద ఎక్కడుంది? షుగర్ డిఫెండర్. ఓకేనా? సో ఎప్పుడైనా మనం ఫైల్‌ని అప్‌లోడ్ చేసే ముందు డైరెక్ట్ ఫైల్ అనేది అప్‌లోడ్ చేయకూడదు. దీన్ని ఫస్ట్ జిప్ ఫైల్‌గా కన్వర్ట్ చేయాలి. ఓకేనా? దీని ఎగ్జాంపుల్ ఈ ఈ టోటల్ ఇవన్నీ కూడా మనం అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? ఇయన్నీ కూడా అప్‌లోడ్ చేయాలి. సింపుల్‌గా కంట్రోల్ ఏ. దీన్ని మనం ఏం చేద్దాం అంటే సింపుల్‌గా ఒక జిప్ ఫైల్‌కి, ఓకేనా, సింపుల్‌గా సెండ్ టు, ఇగో చూడండి కంప్రెస్డ్ జిప్ ఫోల్డర్. ఒక జిప్ ఫోల్డర్ పంపిద్దాం. ఓకేనా. సో జిప్ ఫోల్డర్ ఏం పెడదాం? షుగర్ డిఫెండర్.
ఓకేనా? సో, ఒక జిఫ్ ఒకటి క్రియేట్ చేసాం. ఓకేనా? ఆ ఫోల్డర్ ఏదైతే మనం జిఫ్ ఫోల్డర్ క్రియేట్ చేసామో, ఆ ఫోల్డర్‌ని అప్‌లోడ్ చేయాలి మీరు. ఓకేనా? సో, జిఫ్ ఫోల్డర్ సెలెక్ట్ చేసాం. క్లిక్ ఆన్ ఓపెన్. ఓకేనా? ఎప్పుడైతే మనం జిఫ్ ఫైల్ మనం అప్‌లోడ్ చేస్తామో, ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి మనం. సింపుల్‌గా ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి డౌన్ యారో, అప్ యారో ఉంది కదా! ఓకేనా? డౌన్ యారో, అప్ యారోని పుష్ చేయండి. మీకు జస్ట్ జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి పైని. ఓకేనా? ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తారో ఎక్స్ట్రాక్ట్ అడుగుతది. ఓకేనా? ఎక్స్ట్రాక్ట్ అడిగేది ఇక్కడ సింపుల్‌గా మీరేం చేస్తారంటే, ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. ఒక ఫైల్ నేమ్ సెలెక్ట్ చేయండి. ఓకేనా? జస్ట్ షుగర్. ఓకేనా? సెలెక్ట్ డెస్టినేషన్. సింపుల్‌గా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని కొట్టండి. ఓకేనా? 1 సెకండ్. నేను రాంగ్‌గా ఇచ్చేసాను. జస్ట్ ఫ ఆహ్, ఫో ఒక్క నిమిషం. ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మనకి ఎర్రర్ చూపించింది గానీ ఆల్మోస్ట్ ఆల్రెడీ చూడండి అయిపోయింది. ఓకేనా? షుగర్ అనే ఫోల్డర్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ అయిపోయింది. ఓకేనా? సో, మేబీ లేట్ నైట్ ఎర్రర్ వల్ల అనుకోవచ్చు. ఓకేనా? మనకి అవ్వట్లేదు అనుకున్నా చూడండి. సింపుల్ ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాం కదా! ఈ ఫోల్డర్ ఆల్రెడీ ఎక్స్ట్రాక్షన్ అయిపోయింది. ఓకేనా? సింపుల్‌గా ఎప్పుడైతే ఎక్స్ట్రాక్షన్ అవుతదో ఓకేనా? ఎక్స్ట్రాక్షన్ అయిన తర్వాత సింపుల్‌గా కంట్రోల్ ఏ అన్నీ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ పైన మూవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! మూవ్ ఫైల్. ఇక్కడ మూవ్ ఫైల్ క్లిక్ చేసి ఓకేనా? మూవ్ ఫైల్ క్లిక్ చేసి సింపుల్‌గా పబ్లిక్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉంది కదా! ఓకేనా? ఇక్కడ ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్‌గా జస్ట్ మూవ్ కొట్టండి. ఓకేనా? సో, ఆటోమేటిక్‌గా ఫైల్స్ అన్నీ కూడా మూవ్ అయిపోతాయి. ఓకేనా? ఒకసారి మూవ్ అయిందో లేదో కూడా మనం చెక్ చేద్దాం. చూడండి. ఆహ్, ఇందులో ఉంది కదా! ఈ షుగర్‌లో ఉంది కదా! ఒక్క నిమిషం. ఇదిగోండి. ఆటోమేటిక్‌గా ఈ ఇదేం చేయాలంటే మనం జస్ట్ ఈ పబ్లిక్ హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో ఇవన్నీ సేవ్ అవ్వాలన్నమాట ఇవి. ఓకేనా? సో, లెట్ మీ సెలెక్ట్. ఓకేనా? ఇవన్నీ కూడా పబ్లిక్ హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లోకి సేవ్ చేయాలి. ఓకేనా? డన్. మూవ్ అయిపోయింది. ఓకేనా? పబ్లిక్ హెచ్‌టీఎంఎల్ మూవ్ అయిపోయింది. సో, ఇప్పుడు సింపుల్‌గా మూవ్ అయిందో లేదో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ క్లిక్ ఆన్ సేవ్. ఓకేనా? సో, ఒకసారి హోమ్‌కెళ్ళండి. హోమ్‌కెళ్ళిన తర్వాత మీకు సింపుల్‌గా జస్ట్ ఇది క్లోజ్ చేయండి. ఓకేనా? ఈ ఫైల్ అనేది డైరెక్ట్‌గా ఓకేనా? క్లోజ్ చేసేయండి ఫైల్. క్లోజ్ చేసిన తర్వాత మన మన డొమైన్ ఏంటి? డొమైన్‌లో ఇది కదా! ఎస్‌జీఏఆర్ సింపుల్‌గా చూడండి. ఎస్‌జీఏఆర్ డిఫెండర్ డాట్ కామ్. ఓకేనా? ఎస్‌జీఏఆర్ డీఈ డిఫెండర్. ఫెండర్ ఉంది కదా! ఇక్కడ ఫెండర్. సింపుల్. ఓకేనా? సో, సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు అప్‌లోడ్ అయిందో లేదో ఆటోమేటిక్‌గా చూపిస్తది ఇక్కడ మీకు. మనం ఏదైతే డొమైన్ బుక్ చేసామో ఒకసారి డొమైన్ చూద్దాం. ఓకేనా? ఇది మన డొమైన్. సో, ఎస్‌జేఆర్ డిఫెండర్ డాట్ కామ్ చూడండి. సో, మొత్తం అంతా కూడా ఎంప్టీ. ఓకేనా? సో, సింపుల్‌గా ఇప్పుడు మన హోస్టింగర్‌లో డొమైన్ పర్చేజ్ చేసాం కదా! ఇక్కడ ఫైల్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంది చూసారా? ఇందాక నేను వేరే వేలో నేను జిప్ ఫైల్ అప్‌లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి నైట్ టైమ్ కదా! ఇష్యూ వస్తుంది కదా! సో, డైరెక్ట్‌గా ఫైల్స్ మనం డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసేయొచ్చు. ఫైల్ మేనేజర్ ఓకేనా? సో, ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ డొమైన్ తాలూకా హెచ్‌టీఎంఎల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, సింపుల్‌గా చూడండి పబ్లిక్ హెచ్‌టీఎంఎల్ ఉంది కదా! దీని లోపల అప్‌లోడ్ చేయాలి మనం. సింపుల్‌గా ఇక్కడ పైన చూడండి అప్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! సో, ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ డైరెక్ట్‌గా ఓకేనా? ఫైల్స్ అప్‌లోడ్ చేసేద్దాం. సో, ఫైల్స్ ఏమేం కావాలి మనకి? ఒకటి ఇండెక్స్ ఫైల్ కావాలి, డిస్క్లైమర్ కావాలి, ప్రైవసీ పాలిసీ కావాలి, అదేవిధంగా టర్మ్స్ అండ్ ఈ 4 పేజెస్ హెచ్‌టీఎంఎల్ పేజెస్ మనకు కావాలి. సింపుల్‌గా ఓపెన్ ఓకేనా? సో, ఓపెన్ అయింది కదా! సో, సింపుల్‌గా ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేయండి. ఓకేనా? సో, ఆల్మోస్ట్ మన పేజ్ మెయిన్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఇదన్నమాట మెయిన్ ఫైల్. ఒకసారి మన డొమైన్‌లోకెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకేనా? సో, చూడండి ఆటోమేటిక్‌గా మొత్తం ఫైల్ అంతా కూడా అప్‌లోడ్ అయిపోయింది.
క్లియరా? ఎంత సింపుల్‌గా చేశానో చూడండి. ఎక్కువ టైం అయితే పట్టదు. ఓకేనా? సో, నార్మల్‌గా దీన్నేంటంటే జిప్ ఫైల్‌గా కన్వర్ట్ చేసి ఓకేనా? జిప్ ఫైల్‌గా కన్వర్ట్ చేసి చేయాలి. ఆ జిప్ ఫైల్‌గా కన్వర్ట్ చేయడానికి స్టార్టింగ్ మరి ఎందువల్లో తెలీదు. నైట్ టైమ్ ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. మీరు టైం చూసుకోవచ్చు. మేబీ నైట్ టైమ్ వల్ల అది అవ్వలేదు. ఓకేనా? సింపుల్‌గా నేను చూడండి ఎంత సింపుల్‌గా చేశాను. జస్ట్ ఈ 4 ఫైల్సే మనకు కావాలి. ఓకేనా? సో, 4 ఫైల్స్ కూడా డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసాం. సింపుల్‌గా ఒకసారి మన డొమైన్‌కి వెళ్దాం. ఓకేనా? మన డొమైన్‌కి వెళ్ళాం కదా! ఇక్కడ చూడండి. ఆర్డర్ నౌ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఓకేనా? క్లిక్ చేసాక ఇక్కడ కిందన చూడండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది మన కర్సర్. ఓకేనా? ఇది చూడండి. ఎప్పుడైతే మనం ఆర్డర్ నౌ బటన్ దగ్గర పెడతామో మన తాలూకా అఫిలియేట్ లింక్ అనేది కనిపిస్తుంది కదా! సింపుల్‌గా ఎవరైనా దీన్ని సింపుల్‌గా ఆర్డర్ నౌ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మెయిన్ పేజ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ పేజ్‌కి రీడైరెక్షన్ అవుతది. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ విధంగా ఫ్రీగా నేను క్రియేట్ చేశాను. ఎవరికైతే ఈ టెంప్లేట్ కావాలో క్లిక్ బ్యాంక్‌లో ఓన్లీ డొమైన్ ఒక డొమైన్ మాత్రమే పర్చేస్ చేయాలి. కంప్లీట్‌గా ఆర్గానిక్. ఒక్క రూపాయి కూడా యాడ్స్‌కి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్‌కి 1000 నుంచి $1500 ఇచ్చేయొచ్చు. ఓకేనా? కంప్లీట్ ఆర్గానిక్ అన్నమాట. కంప్లీట్ ఆర్గానిక్. ఒక డొమైన్ కూడా మీకు పర్చేస్ చేయడానికి ఆల్‌మోస్ట్ 800 పడుతుంది అంతే. ఓకేనా? సో, నేను ఆల్రెడీ ఒక డొమైన్ ఇప్పుడే జస్ట్ ఈ షుగర్ డిఫెండర్ ఉంది కదా! ఇప్పుడే నేను పర్చేస్ చేశాను. ఓకేనా? సో, నేను పర్చేస్ చేసింది కూడా మీకు మెయిల్‌తో సహా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ 1 సెకండ్. జస్ట్ 1 సెకండ్. ఇంగో చూడొచ్చు. మెయిల్ కూడా చూడండి. 813 పడింది. ఓకేనా? రూ. 813 పడింది. చేసిన తర్వాత మీకు ఆల్‌మోస్ట్ చూడండి పేమెంట్ రిసీవ్డ్. థాంక్ యూ. యెస్ జీఆర్ నా డొమైన్ ఓకేనా? థాంక్స్. ఇన్వాయిస్ కూడా జస్ట్ అంటే ఒక 27 మినిట్స్ బ్యాక్ మాత్రమే నేను ఈ యొక్క డొమైన్ పర్చేజ్ చేశాను. అంటే డొమైన్ పర్చేజ్ చేసి మొబిరైజ్‌లో ఓకేనా? ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి 30 మినిట్స్‌లోనే నేను దాన్ని హోల్డ్ చేశాను. మీకు ఒకసారి మళ్ళీ ల్యాండింగ్ పేజ్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఓకేనా? కొత్త ట్యాబ్‌కెళ్ళిన తర్వాత సింపుల్‌గా చూడండి. సింపుల్. 30 మినిట్స్‌లోనే ఒక డొమైన్ నేను పర్చేజ్ చేసి దాన్ని చేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని గూగుల్ ర్యాంకింగ్, బింగ్ ర్యాంకింగ్‌లో చేయాలి. ఓకేనా? అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఒక్క రూపాయి అంటే ఓన్లీ డొమైన్‌కి మాత్రమే ఒక ప్రొడక్ట్‌కి ఒక డొమైన్ మాత్రం పర్చేజ్ చేసి కంప్లీట్‌గా మంత్‌కి $1000 క్లిక్ బ్యాంక్ నుంచి ఓకేనా? ఆర్గానిక్ వేలో ఎర్న్ చేయొచ్చు. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో, కింద కామెంట్‌లో నా మెయిల్ ఐడీ పెడతాను. మీరు మెయిల్ చేయండి. కంప్లీట్‌గా తెలుగులోనే ఉంటుంది డ్రైవింగ్. లైవ్ మెంటర్‌షిప్ రికార్డెడ్ వీడియోలు కాదు. ఓకేనా? కంప్లీట్‌గా లైవ్ 1-1 మెంటర్‌షిప్ కూడా ఉంది. మీకు ఎటువంటి ఇది కూడా ఉండదు. చాలామంది నేర్చుకుందాం అనుకుంటారు హిందీలో మెంటర్స్‌లో. సో, మీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వచ్చి మీరు ఇప్పటిదాకా నేర్చుకోలేదేమో. మీరు సింపుల్‌గా నాకు మెయిల్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వాట్సాప్‌లో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా నేను వాట్సాప్‌లో మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థాంక్ యూ.